హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకి, అదేవిధంగా ఇప్పుడు చదువుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించి కానీ లేకపోతే పాస్ అవుట్ అయినటువంటి విద్యార్థులకు సంబంధించిన అనేక వీడియోస్ మనం చేస్తున్నాం. ఇందులో భాగంగా ఒక షాకింగ్ అప్డేట్ అయితే మనకైతే ఉంది. ఇన్ఫోసిస్ ఏదైతే ఉందో 700 మంది ఫ్రెషర్స్ని, వీళ్ళంతా కూడా 2024లో పాస్ అవుట్ అయ్యి క్యాంపస్ హైరింగ్ ద్వారా లోపలికి వెళ్ళినటువంటి పిల్లలు అనమాట. సో వీళ్ళందరినీ కూడా ఫైర్ చేసింది, అంటే ఉద్యోగాల నుంచి తీసేసింది. సో ఇండియన్ ఐటీ సెక్టార్లో ఏం జరుగుతుంది, సో ఎందుకు ఇలా జరుగుతుంది, ఫ్యూచర్ జాబ్ సీకర్స్ ఎవరైతే ఇప్పుడు మీరు అందరూ బీటెక్ సిఎస్సి చదవాలని వస్తున్నారో మీకు ఇది ఎటువంటి సందేశాన్ని ఇస్తుంది అనేది కూడా నేను ఈ వీడియోలో సవివరంగా తెలియజేస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోస్ చూస్తున్నట్లయితే మీకు ఇలాంటి అనేక ఇంపార్టెంట్ విషయాలకు సంబంధించినటువంటి వీడియోస్ నేను ఎప్పటికప్పుడు మీకోసం రీసెర్చ్ చేసి మీకు అందిస్తూ ఉంటాను. కాబట్టి మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ బటన్ కానీ నొక్కినట్లయితే మీకు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా వస్తూ ఉంటాయన్నమాట. సో అదేవిధంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని కూడా షేర్ చేయండి. సో లెట్ us డీప్ డైవ్ ఇంటూ ద కంటెంట్. ఏం జరిగింది అనేది ఒకసారి మనం తీసుకున్నప్పుడు నేను ఎప్పుడు కూడా మీకు ఒక విషయం చెప్తుంటాను. 2 2s are 4 అండి, 2 2s are 5 ఎట్టి పరిస్థితిలో కాదు. ఎందుకు అంటే భారతదేశం మొత్తం ఐటీ ఇండస్ట్రీ యొక్క కెపాసిటీ 50 లక్షలు, చిన్న స్థాయి ఉద్యోగం దగ్గర నుంచి పెద్ద స్థాయి ఉద్యోగం దగ్గర తీసుకున్నప్పుడు. సో మనం ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఇంజనీర్స్ 14 లక్షల మంది ఒక సంవత్సరానికి. కానీ ఇండస్ట్రీ ఎంత బాగా పెర్ఫామ్ చేసినా కూడా 1,50,000 మందికి మించి, మ్యాక్సిమం 2 lakhs మించి అయితే అబ్జర్వ్ చేసుకునే పరిస్థితిలో ఇప్పుడున్న పరిస్థితిలో లేనే లేదు. కాబట్టి 14 లక్షల మంది ప్రొడక్షన్ వస్తుంది, కేవలం ఇండస్ట్రీకి 2 లక్షల మందే అవసరం ఉంది. దీంతో ఎప్పుడైతే ఎంప్లాయర్స్ నెంబర్ ఆఫ్ పీపుల్ యాస్పిరెంట్స్ ఎక్కువ మంది ఉంటారో ఆబ్వియస్గా ఎంప్లాయర్ది పైచేయి ఉంటుంది. సో ఇన్ఫోసిస్ లాంటి ఒక ఫర్మ్ ఏదైతే ఉందో, రీసెంట్గా ఇంకొక కాంటెక్స్ట్ కూడా మీరు అందరూ వింటూ ఉన్నారు. విద్యార్థులారా మీరందరూ లేదా ఎంప్లాయీస్ అందరూ కూడా గంటలు, నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఏదైతే ఉందో రోజుకి 12 గంటలు పనిచేయండి, రోజుకి 19 గంటలు పనిచేయండి, లేకపోతే రోజుకి 16 గంటలు పనిచేయండి అని చెప్పేసి ఎల్ఎన్టీ చైర్మన్ ఒకవైపు, ఇన్ఫోసిస్ చైర్మన్ ఒకవైపు, అదేవిధంగా మన ఇలాన్ మస్క్ ఒకవైపు, మీరందరూ కూడా రోజుకి 16 గంటలు చేస్తే తప్ప మీరు ఉద్యోగాలను నిలబెట్టుకునే పరిస్థితి లేదు. అట్లా పనిచేస్తే దేశం బాగుంటుందని చెప్తున్నారు. కానీ ఇండైరెక్ట్గా వాళ్ళు ఎంప్లాయీస్ చెప్తుంది ఏంటంటే మీరు ఆ రకంగా పనిచేస్తే మాత్రమే మీరు ఉద్యోగాన్ని నిలబెట్టుకోవాలి. రోజుకి 8 గంటలు పనిచేస్తాం, బిందాస్గా ఉంటామని అంటే మీకు కుదరదు ఇక మీదట అనేసి ఒక సందేశాన్ని ఇండైరెక్ట్గా ఎప్పటికప్పుడు ఇస్తూ ఉన్నారు. సో లే ఆఫ్స్ విషయంలో తీసుకున్నప్పుడు మనకు గత 2 ఏళ్ల నుంచి కూడా లే ఆఫ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. బట్ ఇది యాక్చువల్గా 700 అనేది చిన్న నెంబరే. అయినప్పటికీ ఇది ఎందుకు ఈరోజు వార్తల్లో ఉందనే విషయాన్ని చూసినప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇంటర్నల్ అసెస్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయండి. ఇన్ఫోసిస్లో లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైంలో బహుశా మార్చ్ ఏప్రిల్ అనుకుంటే 5,000 మందిని తీసేస్తారు ఇదే రకంగా. సో ఇలా ఎందుకు జరుగుతుంటుందంటే వీళ్ళకి ఎవ్రీ మంత్ ఇంటర్నల్ అసెస్మెంట్ అనేది పెడతారు. సో ఈ క్యాంపస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రకంగా ఇంటర్నల్ అసెస్మెంట్ పెడితే వీళ్ళకి 3 attempts ఛాన్స్ ఇస్తారనమాట ఈ ఇంటర్నల్ అసెస్మెంట్ క్లియర్ చేసుకునేదానికి. యాక్చువల్గా ఇన్ఫోసిస్ అనుకోండి, విప్రో అనుకోండి, డిఎక్సీ అనుకోండి, వీటన్నిటిలో కూడా వీళ్ళకి ట్రైనింగ్ మోడల్స్ ఉంటాయి. వీళ్ళు ఆ ట్రైనింగ్లో వీడియో లెసన్స్ని ఈ యొక్క అసెస్మెంట్స్కి ప్రిపేర్ అయ్యి రాయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క టెక్నాలజీస్ పరంగా తీసుకున్నట్లయితే సిలికాన్ వ్యాలీ అప్డేట్స్ అంత లెవెల్లో వీళ్ళకి పేపర్స్ వస్తున్నాయి. క్యాంపస్ హైరింగ్లో ఏముంది, ప్లేస్మెంట్ ఆఫీసర్తో మంచిగా ఉండాలి, సిఆర్టీ క్లియర్ చేసుకుంటే లోపలికి వెళ్ళిపోవచ్చు. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా నిలబడలేరు. మీరు సబ్జెక్ట్ వైజ్ అటెంప్ట్ చేసుకొని, అర్థం చేసుకొని, క్రిటికల్ థింకింగ్, లాజికల్ రీజనింగ్ లేకుండా కానీ మీరు కంపెనీ లోపలికి ఎవరన్నా పంపించినప్పటికి కూడా పోయినంత వేగంగా, బంతి వేగంతో మళ్ళీ తిరుక్కొని మీరు వెనక్కి రావాల్సి వస్తుందని చెప్పేసి దీని యొక్క సారాంశంగా మనం తీసుకోవచ్చు. సో ఇది జరిగినటువంటి విషయం. సో కంపెనీ స్టేట్మెంట్ కూడా ఒకటి ఇచ్చిందండి. ఈ లేఆఫ్స్ మేము ఎందుకు చేసినామని చెప్తే వాళ్ళు చెప్పేటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, మేము ఇది ఎప్పటి నుంచో కూడా పాటిస్తున్నాం. అసెస్మెంట్ బేస్డ్ హైరింగ్ ప్రాసెస్ అనేది మా దగ్గర 2 దశాబ్దాల నుంచి ఉంది. కానీ ఇదేం కొత్తగా జరిగింది ఏం కాదు. ఎవరైతే 3 attemptsలో ఫెయిల్ అయిపోతారో వాళ్ళైతే ఇంటికి పోవాల్సిందే అని కంపెనీ చెప్తూ ఉంటే, ఎంప్లాయీస్ గ్రూప్స్, లేబర్ ఆర్గనైజేషన్ ఏం చెప్తున్నాయంటే ఇది అనెథికల్ అండ్ ఎక్స్ప్లాయిటేటివ్ మోడ్. సహజంగా అండి, వాడొక ప్రైవేట్ కంపెనీ, ఎక్స్ప్లాయిటేషన్కి అవకాశం ఉంది. నేను ఇందాక చెప్పినట్టుగా మీకు 2 లక్షల మంది అవసరం అయితే 14 లక్షల మంది ప్రొడ్యూస్ చేస్తే ఎక్స్ప్లాయిటేషన్ చేయక ఏం చేస్తారు? దొరికిన కాడికి తక్కువకి దొరికినంత దాంట్లో ది బెస్ట్ టాలెంట్ ఉంచుకొని రిమైనింగ్ అందరినీ ఎలగొట్టాలనే చూస్తాడు కదా. సో వీళ్ళు ఇంకొక ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్స్ ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క ఇవాల్యుయేషన్ స్టాండర్డ్ ఏదైతే ఉందో మొత్తం ఆల్టర్ చేసి పడేశారు. ఎగ్జామ్ పేపర్ అయితే మస్తు టఫ్ వస్తుంది, ప్లస్ కొత్త టెక్నాలజీస్ మీద వీళ్ళు క్వశ్చన్లు అడుగుతున్నారని చెప్పేసి ఎవరైతే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రకంగా చెప్తున్నారు. వాళ్ళ యొక్క స్టేట్మెంట్ కానీ మనం తీసుకున్నప్పుడు ఫ్రీక్వెంట్గా మారుస్తున్నారు, సిలబస్ కష్టంగా ఇస్తున్నారు. ఈ యొక్క ఎగ్జామ్ సిలబస్ ఏదైతే ఉందో ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసేస్తున్నారు. దీనివల్ల ప్రిపరేషన్ అవ్వడం చాలా కష్టం అవుతుందని చెప్పేసి
జరుగుతుంది. ఇంకొక వైపు నుంచి 2022లో హైర్ చేసుకున్నటువంటి వాళ్ళకి కూడా ఇంకా ఆన్బోర్డింగ్ ఇవ్వట్లేదు. ఇదొక సమస్య అలాగే ఉంది. ఓకే, వీళ్ళు ఎవరైతే ఈ యొక్క లోపల క్యాంపస్లో వీళ్ళకి మైసూర్లో అకామిడేషన్ ఇస్తారండి, ఎప్పుడైతే ఎగ్జామ్లో ఫెయిల్ అవుతారో బౌన్సర్లను పెట్టి బయటికి గెంటేస్తున్నారు. ఇది ఇంకా ప్యాథటిక్ సిచ్యువేషన్. ఇది చాలా సీరియస్ కన్సర్న్ అనమాట. సో ఐటీ పాలసీస్ అనుకోండి, ఇండియన్ ఇండస్ట్రీ మీద ఒక పర్టికులర్ చట్టం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఇంకొక పాయింట్ మనం తీసుకున్నప్పుడు ఈ లేఆఫ్స్ అనేవి కామన్గా ఐటీ ఇండస్ట్రీలో జరుగుతుంటాయని చూసినప్పుడు అవునండి, ఐటీ ఇండస్ట్రీ అంటేనే ఎంత లగ్జరీ ఉంటుందో అంత బాధ కూడా దీంట్లో ఉంటుంది. ఉద్యోగం వచ్చినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో లే ఆఫ్ అయినప్పుడు అంత కష్టం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈఎంఐలు ఉంటాయి, బండి ఈఎంఐ అయితే ఉంటుంది, ఇల్లు ఈఎంఐ ఉంటుంది, లేకపోతే లోన్స్ తీసుకుని ఉంటారు, పర్సనల్ లోన్స్. వీటన్నిటి కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఉన్నటువంటి స్టింజెంట్ కాంపిటీషన్ మరియు ఏఐ వల్ల జాబ్ పోతే కూడా మళ్ళీ తొందరగా జాబ్ దొరకట్లేదు. మీరు అండర్ పర్ఫార్మెన్స్ చేసుకుంటే ల్యాక్ ఆఫ్ ప్రాజెక్ట్స్, అండర్ పర్ఫార్మెన్స్ ఒక కారణం అయితే ప్రాజెక్ట్స్ కూడా ఎక్కువ రావట్లేదు. యూఎస్లో అన్సర్టనిటీ ఉంది, ట్రంప్ భయాలు ఇంకొక వైపు ఉన్నాయి. సేమ్ అదే భయంలో కెనడా, యూరోప్ కంట్రీస్ కూడా వాళ్ళకు వచ్చేటువంటి ఇంపోర్ట్స్ మీద యూఎస్ ట్యాక్స్ విధించేసరికి కంపెనీల యొక్క స్థితిగతులు కూడా డౌన్ అయినాయి అనమాట. సో ఇదేమి సడన్ డెసిషన్ ఏం కాదు. కాకపోతే వీళ్ళు ఆ రకంగా అనెతికల్గా బౌన్సర్ని పెట్టి బయటకు పంపిస్తున్నారు, పేపరే పెట్టడానికి ఊరినే మార్చేస్తున్నారు, అది కూడా టఫ్గా ఇస్తున్నారు అనే దాని మీద అయితే ఇప్పుడు ఈ కాంట్రవర్సీ అని ఉంది. సో దీన్ని ఏం చెప్తుంది, మనం తెలుసుకోవాల్సిన ఏంది అంటే దీంట్లో మీరు స్ట్రాంగ్ టెక్నికల్ స్కిల్స్ ఉంటేనే మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మనగలిగేటువంటి అధికారం ఉంది. నా చేతిలో పేపర్ ఉంది, నేను పెద్ద కాలేజీలో చదివినాను, నేను గోకరాజులో చదివినాను, నేను సిఎంఆర్లో చదివినాను, నేను సిబిఐట్లో చదివినాను, నేను ఆర్వికల్. మీరు ఎక్కడ చదివింది అన్నది ఇంపార్టెంట్ కాదు. ఎంప్లాయర్కి మీ దగ్గర ఎంత స్కిల్ బేస్ ఉంది, మీరు అడాప్టబిలిటీ ఎంత తొందరగా చేసుకోగలుగుతున్నారు. ఓకే, సో ఎప్పుడు అప్డేటెడ్లో న్యూ టెక్నాలజీస్ మీద ఎవరైతే అప్డేటెడ్లో ఉంటారో, ఇండస్ట్రీ డిమాండ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ మీద అప్డేటెడ్లో ఉంటారో వాళ్ళ ఉద్యోగానికి వచ్చేటువంటి డోకా లేదు. అయినప్పటికీ బ్యాకప్ ప్లాన్స్ కూడా పెట్టుకోవాలండి. ఓన్లీ ఒక జాబ్ ఆఫర్ మీద కాకుండా మల్టిపుల్ కెరీర్ ఆప్షన్స్ అయినటువంటి ఎక్కువ సర్టిఫికేషన్స్ చేయాలి. ఫ్రీలాన్సింగ్లో ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయో ఎదుర్కోవాలి. అదేవిధంగా ఇటువంటి మార్కెట్ ఇబ్బందికరమైన పరిస్థితులు డబ్బులు ఉన్నప్పుడు హైయర్ స్టడీస్ చేసుకోవడం కూడా, హైయర్ స్టడీస్ అంటే ఎంటెక్, పిహెచ్డీ చేసుకొని కూడా మీరు టీచింగ్ లైన్లోకి వచ్చేదానికి కూడా మీరు రెడీ అయి ఉండాలన్నమాట. సో ఎప్పటికప్పుడు కూడా మీరు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి ఆన్లైన్లో చేసుకుంటూ ఉన్నట్లయితే మీరు కోడింగ్ విషయంలో కానీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ స్కిల్స్ విషయంలో కానీ ఎప్పుడు కూడా నిరంతరం అప్డేట్ తీసుకోవాల్సిందే. అంతేవిధంగా మీరు నెట్వర్క్ని కూడా బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్ట్రాంగ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చేసుకోవాలి, గిట్హబ్లో మీ ప్రాజెక్ట్స్ అన్ని అప్లోడ్ చేసుకోవాలి. ఇట్లా మీరు అప్డేటెడ్గా ఎప్పటికప్పుడుగా ఉన్నట్లయితే మీ జాబ్ అనేది సెక్యూర్గా ఉంటుందన్నమాట. ఫైనల్గా నేను కన్క్లూషన్ ఏం చెప్తున్నానంటే, ఐటీ ఇండస్ట్రీ కాదు, ఓవరాల్గా మొత్తం జాబ్ మార్కెట్ అనేది క్రంచ్లో ఉంది. కాబట్టి మీరు గుర్తెరిగి మీ యొక్క 4 years బీటెక్ ఏదైతే ఉందో ఇది ఎంజాయ్మెంట్ జోన్ కాదు, ఇది హార్డ్ వర్క్ చేయాలి. లేకపోతే మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉందని మీకు ఒక్క విషయం మాత్రం నేను ఇక్కడ ఒక్కడి నుంచి చెప్పదలుచుకున్నట్టు, పేరెంట్స్గా మేము కాలేజీలో 10 లక్షలు 20 లక్షలు డొనేషన్ ఇక్కడ చేర్చేసాము, వాళ్ళ చేతుల్లో పెట్టేశాము, మిగిలినంతా కాలేజీ వాళ్ళు చూసుకుంటారు అని అనుకుంటే మాత్రం ఇది ఒక అపోహ మాత్రమే. మీరు స్కిల్ని నిరంతరం అప్డేట్ చేసుకుంటూ ఆన్లైన్లో చూసుకుంటూ మీరు హ్యాకథాన్స్లో కానీ, లేకపోతే లింక్డ్ఇన్ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవడంలో కానీ, అదేవిధంగా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ చేయడం కానీ, క్యాప్స్టన్ ప్రాజెక్ట్స్ చేయడం కానీ, ఇటువంటి అన్ని పనులు కానీ క్యుములేటివ్గా చేస్తే తప్ప మీకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఉద్యోగం వచ్చినా అది నిలబడేటువంటి అవకాశం అసలు లేదు. కాబట్టి మీరు ఈ రకంగా అప్డేట్ కావాలని మీ అందరికీ కోరుకుంటూ, సో ఈ వీడియోని మరొకసారి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ మీకోసం అందిస్తూ ఉంటుంది. జై హింద్, జై భారత్.